మనది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది పర్యావరణ సంస్థ. మనం కొద్దిమంది ముచ్చట పెట్టుకోవచ్చు, మంచిగా మాట్లాడుకోవచ్చు ఇంత ఉపన్యాసం దగ్గర. అయితే 14 సంవత్సరాల క్రితం ఇట్లే ఒక 30, 40, 50 మంది పిల్లలతోని ఆ సంస్థను ఒక చిన్న దేవాలయంలో పెట్టి ఏం చేయాలి, మొట్టమొదటి పర్యావరణం అంటే పెద్ద అంశం కదా, దాంట్లో ఏ అంశం తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఒక 1,00,000 మొక్కలు నాటుదాం ఒక సంవత్సరం అలా అనే అంశాన్ని తీసుకుంటాం. ఒక 1,00,000 మొక్కలు. కానీ ఎట్లా నాటాలి 1,00,000 మొక్కలు? ఏడ తీసుకుపోయి నాటాలి? ఎవరికి ఇవ్వాలి? మొక్కలు కొనుక్కొస్తాం, ఎవరికి ఇవ్వాలి? ఎట్లా నాటాలి? ఎట్లా బతుకుతాయి అవి అనే ఈ సంశయం వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళను అందరినీ సంపాదించడం జరిగింది. అందులో వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళ సభ్యులు మన దగ్గరలో ఉంటారు. వాళ్ళని అడిగితే లేదు మనం పిల్లల ద్వారా చేస్తేనే బాగుంటుంది, ఇది ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనం ఇచ్చిన మొక్కలు తీసుకుపోయి ఎండబెట్టేసేస్తారు, పిల్లలు అయితే పర్ఫెక్ట్గా చేస్తారని చెప్తే పిల్లలను అప్పుడు 14 సంవత్సరాల క్రితం పిల్లలను పట్టుకున్నాం, ఇప్పటికి వదిలిపెట్టలేం పిల్లలను, ఉపాధ్యాయులను. ఓకే, ఏదైనా చెప్తే సిన్సియర్గా చేసే అవకాశం మీ దగ్గర ఉంది. అయితే మొక్కలు ఆ సంవత్సరం ఒక 1,00,000 మొక్కలు బదులు 1,60,000 మొక్కలు ఒక 100-120 పాఠశాలల్లో సక్సెస్ఫుల్గా నడిచింది. పుట్టి మొక్క అంటే మొక్క ఇచ్చిరాలే, మొక్క ఇచ్చే ముందు ఒకసారి పోయి అవగాహన కార్యక్రమం, ఇంకొక రోజు ర్యాలీ ఊళ్ళో బ్యానర్ కట్టి మొక్కల మీద, ఇంకో రోజు ఎట్లా మనం హిట్స్ ఎట్లా తీయాలా, ఎట్లా చేయాలి, మొక్కల డిస్ట్రిబ్యూషను పెట్టడం ఒక్కొక్కరు, అన్ని 3 రోజుల కార్యక్రమంలో ఆ మొక్కనిచ్చే కార్యక్రమం ఇప్పటి వరకు ఎన్ని చేసినామంటే 35 లక్షల మొక్కలు ఈ 14 సంవత్సరాలలో నడడం జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? అంత విద్యార్థులు పాఠశాల ద్వారానే, అది కూడా ప్రభుత్వ పాఠశాలల ద్వారానే ఎక్కువ చేయడం జరిగింది. అయితే ఉట్టి మొక్కలు నాటితే సరిపోదు కదా, పర్యావరణం అంటే ఓ పెద్ద అంశమా, దాంట్లో నీరుండే, గాలుండే, నీలముండే, ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో అంశాలు ఉన్నాయి అట్లా, మౌలికమైన అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇట్లయితే లాభం లేదు, పుట్టి మొక్కలు ఇవి చేస్తే పిల్లలను భూమాతకు నాయకులను తయారు చేయాలి. భూమాతకు నాయకులను తయారు చేయాలి. నాయకులను తయారు చేయాలంటే ఇప్పుడు ఈ ఏసీలో ఉన్న పిల్లల దగ్గర పోయి నదులన్నీ కూడా విషయమైపోయాయి. మీరు ఎంత లోపలికి వెళ్తుంటే, ఎంత లోతుకు వెళ్తుంటే ఫ్లోరైడ్తో కూడుకున్నటువంటి వాటర్, ఆ ఫ్లోరిన్తో కూడుకున్నటువంటి వాటర్ను తాగి బోన్ డెన్సిటీకి వెళ్ళిపోయి క్యాన్సర్కి వెళ్ళిపోయి ఒక్కరో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే చాలా భయం వేసేవాళ్ళు. గ్రామానికి 20-30 మంది క్యాన్సర్ పేషెంట్లు. నేను హైదరాబాద్లో ఎప్పుడో ఒక ఆయన మా పెద్ద ఆయన కలవడం కోసం హాస్పిటల్కి వెళ్తే 20 మంది 30 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉండేవాళ్ళు. ఒక 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం వెళ్ళాను, 4-5 వేల మంది క్యాన్సర్ పేషెంట్. 1-2 హాస్పిటల్సే ఉండేవి క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో, ఇవాళ 200కు పైగా క్యాన్సర్ హాస్పిటల్స్. విచ్చలవిడిగా మనం వాడిన ప్లాస్టిక్ మీకు తెలుసా? మీకు తెలియకుండానే రోజు మనం 10-12 గ్రాముల ప్లాస్టిక్ని మనం తాగుతున్నాం. రోడ్డు మీద ఒక ఆయన టీ పట్టుకొని పోతున్నాడు, ఆ టీ ప్లాస్టిక్ కవర్లో వేడి 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 చాయ్ని ప్లాస్టిక్ కవర్లో పోసేసుకొని పట్టుకుని పోతున్నాడు. ఇంకొక ఆయన రోడ్డు మీద హోటల్, అందరూ చాలా స్టైల్, యూజ్ అండ్ త్రో కల్చర్. మనం కనుక రాసేసుకున్నటువంటి పెన్ను, అందంగా రాసుకున్నటువంటి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని రాసిన పెన్నును రాసేసి ఇంకా ఈ పగల తీసి ఇట్లా పడేస్తాం. ఎక్కడ పడుతుంది? నేల మీద పడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. నువ్వు వాడుకున్న పెన్ను, నువ్వు వాడుకున్న కవర్, నువ్వు తాగిన కప్పు టీ కప్పు ఆకలి తీరుతుంది కదా అని చెప్పేసి, ప్రాణం నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఆబగా అన్నం తింటున్నటువంటి ఫంక్షన్లలో మీరు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు కదా, మీ ఇంటికి నన్ను పిలిచేవనుకోండి, మర్యాదగా ఆతిథ్యం ఇచ్చి నాకు భోజనం పెట్టావు కదా, భోజనం పెట్టేది మనకు తెలియకుండానే విషం పెడుతున్నాం. దేంట్లో విషం పెడుతున్నాం? ప్లాస్టిక్ ప్లేట్లో. అది చూస్తే పేపర్ ప్లేట్ ఉంటుంది, దాని లైట్ లేయర్, ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ ప్లేట్ మీద వేడి వేడి అన్నం పెడితే ఏమైంది నాన్న? ఆ ప్లాస్టిక్ కరిగి ఇట్లో కలుస్తాం.
వీటన్నింటికి తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? ఆ ప్లాస్టిక్ కప్పు హాట్ టీ పోసిన తర్వాత ఆ కప్పు స్టాండర్డ్గా ఉండడం కోసం అని చెప్పేసి లోపల ప్లాస్టిక్ లేయర్ వేసేస్తాం. ఆ లేయర్ ఇన్ని కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఇంతమంది లివర్ ఫెయిల్ అవుతుంది. దీనంతటికి మనం చేస్తున్నామా, ఎవరైనా న్యాచురల్గా ఆకాశంలో ఎక్కడన్నా ఇబ్బంది కలిగి కొని తెచ్చుకుంటున్నామా? మనమే చేతులారా సెల్ఫ్ కాన్షియస్, లైఫ్ కాన్షియస్, నేచర్ కాన్షియస్, ఫ్యూచర్ కాన్షియస్ కోల్పోయి ఇప్పుడు చెప్పండి, నాకు కరెక్ట్ చెప్పండి. సెల్ఫ్ కాన్షియస్, ఫ్యూచర్ కాన్షియస్, నేచర్ కాన్షియస్ పశువులకు ఉంటాయా, ఉండదా? ఉండవు. అది అక్కడే టాయిలెట్ పోతుంది, అక్కడే పడుకుంటుంది, దానికి ఏ కాన్షియస్ ఉండదు. ఇంత చదువుకున్న మనుషులమి మనకి మనం కత్తితో కంఠాన్ని కోసుకుంటామా? ఇంత చదువుకున్న మన చేతులారా మనం విషం తింటామా? ఇంత కాన్షియస్ ఉన్నటువంటి మనం విషతుల్యమైన గాలిని పీల్చుకుంటామా? ఎక్కడ పోతున్నది మన విజ్ఞత? ఎక్కడ పోతున్నది మన సంస్కారం? ఎక్కడ పోతున్నది మన జీవన స్పృహ? ఇవన్నీ ఆలోచించిన తర్వాత కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, బిడ్డలారా, భవిష్యత్తు మీదే, భవిష్యత్తుకు భద్రత కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ డిగ్రీలు, మీ సంపాదన, మీ ఉద్యోగం ఆధారమైన నా చుట్టూ ఉన్న ఈ జీవావరణం మీద అత్యంత స్పృహతో ఉంటాను. నా భద్రత కోసం ఎంత బాగా ఆలోచిస్తానో, నా చుట్టూ ఉండబడిన ఈ జీవావరణం పట్ల బాధ్యతతో ఆలోచిస్తాను. భవిష్యత్తు నాదే, ఈ ప్రకృతి యొక్క భవిష్యత్తు నాదే, ఈ ప్రకృతి యొక్క బాధ్యత కూడా నాదే. ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వాడను. ఈ రోజు నుంచి అవునా, రెడ్ డేటా లిస్ట్ అంటే ఏంటి? ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నాయి, మనం వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు మనిషి తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మిగతా ప్రాణులన్నింటినీ బాధ పెడుతూ, తను బాగా బ్రతుకుతున్నానని భ్రమపడుతూ, తను తాగేటువంటి పాలు, నీళ్లు అన్నీ కలుషితం చేస్తూ తన నెత్తి మీద తనే చేయబెట్టుకుంటున్నాడు. సార్, మంచి ప్రోగ్రామ్ సార్. మీరు చెప్పినటువంటి ప్రతి అంశం మేము తూచా తప్పకుండా ఈ రోజు నుంచే పాటిస్తూ, మీరు మళ్ళీ విజిట్ చేస్తే అంతవరకు ఆ లోపు మా స్కూల్లో ఖచ్చితంగా కిచెన్ గార్డెన్ చేసుకుంటాం. ఒక స్టూడెంట్కి 2 మొక్కలు చొప్పున పెట్టుకుంటాం. ఎవరి బర్త్డే అయినా మేము ఆ రోజు ఆ స్టూడెంట్కి ఒక మొక్కను తీసుకురామని చెప్పి చిన్న సూచనలు. ఈరోజు మనం తీసుకునే చిన్న నిర్ణయం మన భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను నమ్ముతున్నాను. మీరు రావడానికి ముందు చెప్పిన క్లాస్ కూడా నేను అదే 10th వాళ్ళకి మామూలుగా రీప్రొడక్షన్ అనే లెసన్లో హైజీన్ గురించి, ఫుడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా అయితే, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి హెల్త్ ఉంటుంది అనే పాఠ్యభాగంలో భాగంగా నేను చెప్తున్నా. పాలు కల్తీ ఉన్నాయి, నీళ్లు కల్తీ ఉన్నాయి, తినే ఫుడ్ కల్తీ ఉన్నాయి. దాంతో మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు తినే జంక్ ఫుడ్ అప్పట్లో ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నా. మీరు వచ్చి సార్, మీరు కంటిన్యూషన్ చేసిరు ఆ పాఠాన్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నీరు, మనం తీసుకున్నటువంటి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 30 years వరకే అలా లైఫ్ స్పాన్ మొత్తం అయిపోతుంది. అందువల్ల అలా సిగరెట్లు, డ్రగ్స్, అవన్నీ ఆల్కహాల్ తీసుకోకుండా మంచిగా లైఫ్ అనేది ముందుకు సాగించాలి. మనము సార్ చెప్పాడు చెట్లని నాటాలంటే, నేను కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం ముందుంటా సార్. ఈ చెట్లను నాటుతాను. మనిషికి 2 అన్నారు కదా టీచర్, 2 కాదు 10 చెట్లైనా నాటుదాం. అందులో నేను ముందుంటా టీచర్. చేద్దాం, అందరం కలిసి చేస్తేనే, నా ఒక్కరితోని, సార్ ఒక్కరితోని, ఎవరితోని కాదు, మన భూమి మీద ఉన్న అందరం మనది అనుకొని చేస్తేనే అవుతుంది. ఎవరితో అనుకొని చేస్తే కాదు, మనం అనుకొని చేయాలి. ఏ పనైనా, అది చదువైనా ఎక్కడైనా మనది అనుకొని చేస్తేనే అవుతుంది సార్.
మనందరం కలిసి చేస్తేనే ముందుకు సాగుతాము, ఈ ప్రపంచాన్ని కాపాడుకోగలుగుతాము. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం వాడాలి సార్. ఈ పెట్రోల్ ఇలా వాడితే అవన్నీ డ్యామేజ్ అయ్యి మన పెట్రోల్ లేకుండా అయిపోతుంది భూమి మీద. అందుకనే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి. ఈ వెళ్ళాక సార్ మీరు లైట్ బంద్ చేయమన్నారు కదా సార్, దానికి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండే, అందుకనే అది ఆఫ్ కాలే. తర్వాత ఇప్పుడు ఆఫ్ అయింది సార్. మళ్ళీ రిపీట్ చేయాలి సార్ వస్తుండేది.